ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు గానీ, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అనేది మనం చాలా మందికి రీచ్ చేసేవాళ్ళం అవుతాం. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, సీఎం రేవంత్ రెడ్డి సొంత గ్రామంలో దారుణం జరిగింది. నాగర్ కర్నూలు జిల్లా అంగూరు మండలం కొండారెడ్డిపల్లి గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ పాముకుంట్ల సాయిరెడ్డి ఆత్మహత్య చేసుకున్నారు. తన మరణానికి సీఎం సోదరులే కారణమంటూ మరణ వాంగ్మూలం రాసి ఆత్మహత్య చేసుకోవడంతో సంచలనంగా మారింది. అయితే వివరాల్లోకి వెళ్తే మాజీ సర్పంచ్ పాముకుంట్ల సాయిరెడ్డి గత 40 సంవత్సరాల నుంచి కొండారెడ్డిపల్లిలో జీవనం సాగిస్తున్నాడు. అయితే ఆయన ఇంటికి సంబంధించిన దారి విషయంలో సీఎం సోదరులతో గత కొన్ని రోజులుగా వివాదం చెలరేగడంతో ఆత్మహత్య చేసుకున్నట్లు సాయిరెడ్డి రాసిన సూసైడ్ నోట్ ఆధారంగా తెలుస్తోంది. అయితే పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. సీఎం స్వగ్రామైన కొండారెడ్డిపల్లి మాజీ సర్పంచ్ పాముకుంట్ల సాయిరెడ్డిది ఆత్మహత్య కానే కాదని, ఇది సీఎం సోదరులు చేసిన హత్య అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేసీఆర్ అన్నారు. అయితే పోలీసులు సూసైడ్ నోట్ ఆధారంగా అనుముల బ్రదర్స్‌పై కేసు నమోదు చేసి సమగ్ర దర్యాప్తు జరిపించాలన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బ్రదర్స్ అరాచకాలు తట్టుకోలేక సీఎం స్వగ్రామైన కొండారెడ్డిపల్లి మాజీ సర్పంచ్ పాముకుంట్ల సాయిరెడ్డి ఆత్మహత్య చేసుకోవడం అత్యంత బాధాకరం అని చెప్పారు. అదేవిధంగా ఇది ఆత్మహత్య కానే కాదని, ముఖ్యమంత్రి సోదరులు చేసిన హత్య ఇది. 6 నెలల క్రితం ఒక యూట్యూబ్ ఛానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారనే కక్షతో 40 ఏళ్ల క్రితం కట్టుకున్న ఇంటి ముందు పశువుల దవాఖానాకు కట్టడమే కాకుండా సీఎం ఆదేశాలతో ఇంటికి దారి కూడా లేకుండా అడ్డంగా గోడ కట్టేందుకు పూనుకోవడంతో తీవ్ర మనస్తాపానికి గురై సాయిరెడ్డి ఆత్మహత్య చేసుకున్నారు. అయితే 2 సార్లు కొండారెడ్డికి సర్పంచ్‌గా ఉన్న ఎన్నో సేవలందించిన వ్యక్తిని గౌరవించాల్సింది పోయి 85 ఏళ్ల వయసున్న పెద్దాయన అని కూడా చూడకుండా గత కొన్ని నెలలుగా వేధింపులకు గురి చేయడంతో తట్టుకోలేక చివరికి పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. అయితే ఆత్మహత్యకు ముందు సూసైడ్ నోట్‌లో చాలా స్పష్టంగా ముఖ్యమంత్రి బ్రదర్స్ తనపై కక్ష కట్టడం వల్లే చనిపోతున్నానని సాయిరెడ్డి స్పష్టం చేసే నేపథ్యంలో దీనికి సీఎం రేవంత్ రెడ్డి పూర్తి బాధ్యత వహించాలి. పోలీసులు సూసైడ్ నోట్ ఆధారంగా కేసు నమోదు చేసి సమగ్ర దర్యాప్తు జరిపించాలి. అయితే ఇటీవల సొంత నియోజకవర్గం కొడంగల్‌లో గిరిజన ఆడబిడ్డలపై దమనకాండను దేశం మర్చిపోకముందే సీఎం సొంత గ్రామంలో మాజీ సర్పంచ్ ఆత్మహత్య చేసుకున్న సంఘటన చూస్తుంటే రాష్ట్రంలో సీఎం ఆయన సోదరుల అరాచకాలు అంతేకాకుండా పోయిందని స్పష్టమవుతోంది. ఇది ప్రజాపాలన కాదు, అరాచక పాలన, నియంత పాలన, దుర్మార్గపు పాలన అని కేసీఆర్ అంటున్నారు. అదేవిధంగా కొండారెడ్డిపల్లి గ్రామం మాజీ సర్పంచ్ సాయిరెడ్డి ఆత్మహత్యకు పాల్పడడం కలిసివేసిందని మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు పేర్కొన్నారు. సాక్షాత్తు సీఎం సొంత గ్రామంలో మాజీ సర్పంచ్ సాయిరెడ్డి ఆత్మహత్య చేసుకోవడం ప్రస్తుతం పరిస్థితికి నిదర్శనమని ఆయన అన్నారు. రేవంత్ నీ సొంత గ్రామ మాజీ సర్పంచ్ ఆత్మహత్య ఉసిగొల్పిన వాళ్ళపై చట్టరీత్యా చర్యలకు సిద్ధమా? మీ అన్నదమ్ముల అరాచకాలు శృతిమించడానికి ఇది నిరసన కాదా? సాయిరెడ్డి మృతికి కారణమైన మీ అన్నదమ్ములపై చట్టరీత్యా హత్య నేరం పెట్టాలి అని డిమాండ్ చేశారు. థాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.